విశ్వకన్నా విశ్వకన్నా ఇక్కడ 1 2 ఓకే ఫిక్స్ అయిపోయింది. ఓకే సో Zee5 లో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్, చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇది కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మొత్తం క్రెడిట్ జీవోలదే. ఓకే అలాగే వచ్చింది అద్భుతమైన ఐడియా. రైట్. సో ఇప్పుడు Zee5 లోకి వస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు. Zee5 లో కూడా ఎవ్రీవన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ Zee5 వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం, మీకు ఎలా అనిపిస్తుంది Zee5 లో? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ నుండి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది, కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు, నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటుండే కదా అని ఫీల్ అవుతున్నా. అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. ఫ్యాన్స్ అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం మనకి వచ్చా, ఎట్లా చూడాలి దీన్ని? దీనా వ్యూస్ క్వశ్చన్ అర్థం కాదు. అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాం కదా, వ్యూస్ కోసం అంతే. దానికోసమే అంటే థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు, ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే. సో చూస్తే వాళ్ళందరూ చూస్తే వాళ్ళు హ్యాపీ. నేను లాస్ట్ టైం కాన్సెప్ట్ కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని, అంటే టు అండర్స్టాండ్, టు అప్రిషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే యూ హ్యావ్ టు బి వెరీ జీనియస్. సో అది నేను మీతో ఆల్రెడీ చెప్పాను అండ్ యు ఆర్ ఆల్రెడీ సక్సీడ్ ఈ విషయంలో. అండ్ ఇప్పుడు ఇంత ఇన్నోవేటివ్ గా ఇది క్రియేట్ చేశారు కదా. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వీ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్ సెడ్ ఐ బిలీవ్ గామి సంథింగ్ యూనిట్ టు వాచ్. 2-3 సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం. ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. 2-3 సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్గా డెప్త్తో కనిపిస్తుంది. అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ Zee5 ఇట్స్ యాక్సెసిబుల్ 2-3 సార్లు చూడడానికి. మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. సార్ యా, అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ కూడా చాలా వేయడం జరిగింది. అండ్ ఆ ప్రాసెస్ లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్లో కింగ్డమ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి మనకి, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్ ఉంది కదా, ఇది ఆ సీన్లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అనమాట. ఈ ఫ్రీజర్లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు విశ్వక్ గారు. సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతున్నాయి కింద నుంచి పైకి. అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి. అండ్ వాట్ ఈస్ అవర్ మీకు ఎలా ఉంది? అంటే ఒరిజినల్ నాకు సేమ్ ఆర్గన్స్ ఉన్నాయి. అంతే అంతే అండి. సో ఇప్పుడు విశ్వక్ సేన్ ఒక హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా? హారర్ మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకున్నాం. midnight 3 o'clock రావాలి మీరు అందరూ. ఆయన హలో, ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు, బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు. మీలో అంత వేడి ఉందా? మీలో అంత వేడి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దీని మీద బయట వేడి, మీలో వేడి అర్థమైంది. అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్కి వచ్చా, అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము, మీరు ఒక 1/2 hour ఉండలేకపోతున్నారు. అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు థ్యాంక్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతాను కూడా నెక్స్ట్ తీసుకెళ్ళి
విశ్వక్ గారు, యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటుంది, కొంచెం వీళ్ళకి వేడి తగల. అదే ఆయన అడిగింది కదా సార్. అదే కాదు, ఆల్రెడీ వడదెబ్బ తగులుతుంది కదా మీరు మాట్లాడితే, మామూలుగా రిపోర్టర్లకైనా ఎవరికైనా కూడా. అందుకే కొంచెం బెటర్ గా ఉంటుందని, కూల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టారు. అందరినీ కూల్ ఉంచడానికి తెచ్చిన సార్. సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. అవును, మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి? ఆ మాట ఎవరిని ఉద్దేశించాను? ఏదో పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంతే యంగ్స్టర్సే ఉంటారు రివ్యూ రైటర్స్. కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటది, పెద్ద పెద్దోళ్ళు అని చెప్పినండే. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా? అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ లో ఎప్పుడు మాట్లాడరు, రెండు కానీ మూడు. మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకు ముందు అంటున్నారు అందరూ ఒక 30 minutes కే మాకు ఎలా ఉందని చెప్పి. మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా దాస్ కూడా రాలేదు. నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి ఫలక్నామా దాస్ రిలీజ్ కూడా రాలేదు. సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఎక్కువ, ఆ సినిమా తక్కువ నేను లేదు. అండ్ నాకు తెలుసు, నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినాను తెలుసు. ఆ అటెంప్ట్ కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు. అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. మేము ఇంకా గొప్ప సినిమా తీసిర్రు, నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్ రావు. యూజువల్లీ అదే జరుగుతుంది. మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుద్దేమని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మేము ఆ మాత్రం ఆ ఉత్తేజాలు అనుకున్న టైంలో దీన్ని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకున్న కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇవేమి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్ద అనుకుంటున్నాను నేను. అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? గామి చూసారా? ఎన్టీఆర్ గారు ఇంకా చూడలేదు. సార్ యాక్చువల్ గా ఇప్పుడు విశ్వక్సేన్ మార్కెట్ కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే, బట్ ఆయన ఎప్పుడు ఫలక్నామా దాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్ లో రకరకాల కబుర్లు ఉండే. యాక్చువల్ గా ఎప్పుడండి అప్పుడు ఫలక్నామా దాస్ ముందు ఆయనకు అదే ఎక్కువ అని ఇది ఎక్కువ అని నాకు నిజంగా తెలియదు. అప్పుడు తెలుసుంటే అదే తెలియదు. అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా, బిఫోర్ ఫలక్నామా దాస్ ఆయన అదంతా వేరు కదా. సో మరి అలాంటి టైంలో విశ్వక్సేన్ లాంటి వ్యక్తిని పెట్టి ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి? భారీ కమర్షియల్ అన్నారు కదా, మేము నిజంగా అలా చూడలేదు. మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం. సో మీరు అన్న లెక్కలు, ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తాయి ఎలాగైనా. సో అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలై చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి. కానీ 2 సార్లు పడ్డారు. ఒకసారి ఏమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు, బాగానే ఉంది. రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఓకే, మీరు రేపు కథ పట్టుకుని నా ఇంటికి రండి అదన్నా, అర్థమైందా? మీ కథలు ఎంత లాదుకున్నా నేను చూస్తా. లాస్ట్ సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా, బతికారు అనుకుంటున్నారా? అయితే ఏది ఎండింగ్ కి బతికారు కదా ఆల్రెడీ. అయ్యూ షూర్? ఇంకా గామి 2 ఏమైనా ఉందా? లేదు కదా. మీకు అర్థం కాలే ఏది? అది అర్థమైంది, బతికే ఉన్నారు కదా. అర్థమైతే ఎందుకు అడుగుతారు? లాస్ట్ బతికే ఉన్నారు కదా. అది అర్థం అనుకున్నా మీరు? అది కాదు, అది ఒక్కసారి అయితే యాక్చువల్గా కేర్ ఆఫ్ కంచర్ పాలెం కానీ కానీ 2 సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒకే వ్యక్తి జర్నీని ఫేజులు కింద చూపించి లాస్ట్లో ఒకటి అని చెప్పి ఒక దీని మీద రన్ అయింది ఇది కూడా. దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెదాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు? ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి, మా హై యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కి మనిషి స్పర్శ లేదు. ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్, నాకు అదే వచ్చింది. మిగతాది దట్ ఇస్ ఆల్. అది 100 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా. మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా 5-6 సినిమాల పేరు చెప్తాను నేను మీకు. బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్ట్ అన్నది. తను ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్ట్, అది ఐ థింక్ నాకు వచ్చింది, నాకు అది ఇంపార్టెంట్. సో యా
ఓకే లాస్ట్ విశ్వకర్మ. క్వశ్చన్ సార్ పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. అయిపోయింది 2 నిమిషాలు. విశ్వకన్న ఓకే విశ్వకన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ప్లీజ్ లాస్ట్ 2 క్వశ్చన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank you. అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే ఇది credit నేను అసలు తీసుకోను, వీళ్ళ idea. G5 అన్న. అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచు కొండలో సినిమా చేశారు, నెక్స్ట్ అంతరిక్షంలో కూడా చేయండి అన్న, మేము కూడా అలాంటి ప్రమోషన్ అక్కడికి తీసుకుపోతారా నేను? తీసుకెళ్తారు వెరీ నైస్. అన్న. అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు, క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అంటే, చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ. అది అఘోరా చేసినందుకు వచ్చిందంటే ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే, బట్ అక్కడ నేను చాలా చూశాను అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. ఏడేలో అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శవాలను కాల్చుతుంటారు కదా, సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము. సో దాంట్లో ఒక 20-30 మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా. అంటే నాకు పొగ వస్తా ఉంది, బాడీలది కాలుస్తున్నది. కానీ నియర్లీ ఆ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర ఒక 5-6 బాడీలు కావడం, మారవడం, అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసినుండే అది. సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్ కి, అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే. వాళ్ళని పంపించడం చాలా చాలా 70-80 దాటి బతికితే వాళ్ళని చాలా గ్రాండ్ గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. ఎస్. లాస్ట్ లో సరదా ఒక క్వశ్చన్ అన్న. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్నా, దీని డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? లైట్ మట్టొస్తే ఉంచేయాలి అప్పుడు. విశ్వకర్ మన 5-10 నిమిషాలకి ఈ చలిలో ఉండలేకపోతున్నాం. మీరు హిమాలయ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ? ఆర్మీ వాళ్ళు సార్, వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్ గా నేను ఉన్న గెటప్ లో నిజంగా అఘోరా అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు. వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకుని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకున్నట్టు, సినిమా తీస్తున్నాం అంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నాం అని చెప్పకపోతుండే చాలా మందికి. ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతున్నాం మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల పరిస్థితులు ఏ విధంగా ఉండేవి సార్? హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి. అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో దీన్ని ఆపుదామని అనుకుంటున్నాం మేము. అడుగు అమ్మాయి, అడుగు ఆ మైక్. వన్ లాస్ట్ క్వశ్చన్ రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతే తర్వాత కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. డెఫినెట్లీ కొత్త సినిమా చెప్తున్నాను. మేడం అడగండి. లాస్ట్ క్వశ్చన్ అడిగితే సో నేను అక్కడికి రావాలనుకున్నా. కెన్ ఐ కమ్? క్వశ్చన్ ఏం లేదు, కోరిక, ఇది కోరిక, ఏం లేదు, జస్ట్ వాంట్ టు కమ్. రండి రండి, జారుతారు చూసి. లాస్ట్ క్వశ్చన్ అని చెప్పిండే కోరిక అని చెప్పాల్సింది కదా. సో బేసికల్ గా ఇప్పటి వరకు నేను నించున్నాం కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి మీ టీం మొత్తానికి. సూపర్. నిజంగా నించుంటే కాళ్ళు ఫీజు కట్టుకున్నట్టు అయిపోతాయి. ఈయన వేసుకోలేదు. మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు. నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హిమాలయాస్కి వెళ్ళారు కదా, అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్ కి. G5 వాళ్ళని పంపిస్తున్నారు అన్నమాట. వాళ్ళల్లో ఒకరు దివ్యశ్రీ. రామ ముందుకి క్లాస్ కొట్టండి. హిమాలయాస్ వెళ్ళబోతున్నారు. ఓకే నెక్స్ట్ శ్రీయన్. నెక్స్ట్
కలిపి పంపుతారు అందరూ. ముగ్గురిని కలిపి పంపుతాం మేము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇది అద్భుతం. బాగుంది, నాకెవరో ప్లానింగ్ చేయలేదు. అదే కదా, ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది అసలు. ఎవరు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు ఎవరిది? మామూలుగా కాదు, సినిమా సూపర్ హిట్. లక్ష్మణ్. ఓ మై దేవుడా తండ్రి. బ్రో పొలిటీషియన్స్ ఇస్తారు హామీ, జీ5 లో స్ట్రీమ్ అవుతుంది గ్రామీ. బ్రో రాయి, బ్రో స్టోన్ అంటారు రాయి, ఈ సినిమా చూస్తే బ్యాక్ అవుతాయి. బ్రో మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్, ఎలా చేసామన్నా షూటింగ్, ఎంత ఉంటే మంచు. సూపర్ అన్న, ఉడికేస్తుంది అప్పుడే. మా ఇంటి నిన్ను పక్కనే- రాచారా రా? కాదు, మనం కూడా ఒకటి చెప్పాలి కదా. మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ, నువ్వు చెప్పేది మొత్తం లొల్లి, ఇంత చలిలో కూడా నీకు ఆగదా అసలు? యా చాలా రోజులైందిరా బాను. ఏదో జరిగిందే ఈ అబ్బాయికి, ఏదో చెప్పినట్టుంది. ఏం జరిగింది? ఉన్నావా పోయావా? చాలు, ఎన్ని అవార్డులు అంటే అన్ని అవార్డులు ఈ పుట్టకే ఇవ్వాలి లేవా? లక్ష్మణ్, ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది, తీసిచ్చేయి. అవును, యా అదంటే అసలు కొట్టుకుంటూ గుంజేసేది ఉండే. యా చాలా రోజులు అయిందన్న పెద్దను అయిపోయినావు, బిజీ అయిపోయినావు. లక్ష్మణ్, నీ మైక్ రావట్లేదు, ఏమన్నా చెప్పాలనుకున్నావా? ఫైనల్ గా చాలా క్లుప్తంగా. కాదు, వీడిని కూడా పంపిస్తున్నా హిమాలయాలకి. అదే పంపిస్తున్నావు. యా ఇది బాగుంది. అండ్ దివ్యశ్రీ కూడా ఏదైనా చెప్పాలనుకుంటుంది కాబట్టి మనం దివ్యకి ఇద్దాం. ఏం లేదు, అర్థమైంటుంది కేర్ ఎట్లా తీసుకోవాలో అర్థమై ఉంటుంది ఆల్రెడీ. అంటే అన్ని హ్యాపీ తెలుసు జర్నీ, జాగ్రత్త. మేము చేసినట్టు స్టంట్లు వేయకుర్రి, పబ్లిక్ పోయే ప్లేసెస్ కి ఊర్రి, మేము పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కూడా పోయినాము, అట్లాంటివి చేయకూడదు అంతే. రైట్. దివ్య ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలీదు, అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని. రూట్ మ్యాపా? ఆ, నేను వాట్సాప్ లో పంపుతాను మీ వాళ్ళకి. రూట్ మ్యాపా? ఓకే. అందుకే రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి. రండమ్మా. బుర్ర పని చేయడం ఆగిపోయింది. కాదు, విశ్వక్సేన్ గారు ఇప్పుడు స్టీవెన్ కి, దివ్యకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు. సో జీ5 హంట్ లో వీళ్ళు ముగ్గురు కలిసి హిమాలయాస్ వెళ్ళి, సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విశ్వక్సేన్ దాన్ని తీసుకొని రాబోతున్నారు. తీసుకొని రాకపోతే పర్యవసానాలు ఏముంటాయో తెలుసా? హిమాలయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మీరు. తిరిగి రాకపోతే ప్రాబ్లం, మీరు అది కూడా చెప్పరు. వెళ్ళి ఉండిపోకూరు రాడా అని చెప్పరు. యా, రాకపోయినా పర్వాలేదు, ఓకే రా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ థ్యాంక్ యూ. మా పుణ్యమా అని చెప్పి మంచిగా మా ఊళ్ళోకి వచ్చిన బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ మ్యాప్ తీసుకొని మీరు వెళ్ళే పనిలో ఉండండి అర్జెంట్ గా. జీ5 అంత ఖర్చు పెట్టి హిమాలయాస్ పంపిస్తుంటే ఇంకా ఎక్కడే ఉన్నారే, వెళ్ళండి.